నమస్తే, నేను లహరి. వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంగళవారం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే నేను ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది. ఈ వీడియో మంగళవారం రోజుది, బుధవారం రోజు అప్లోడ్ చేయాల్సింది. కానీ నాకు ఎడిటింగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోలేదు, కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి ఇంకా నేనైతే ఈ వీడియోని ఇంకా నెక్స్ట్ డే అంటే గురువారం రోజు అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. మంగళవారం రోజు ఇంకా ఉదయాన్నే కూరగాయలు అయితే ఏమీ లేవండి. నేను ముందు రోజు కూడా చెప్పాను కదా, మార్కెట్ ఏం చేయలేదు ఈ వీక్, వెజిటబుల్స్ ఏం లేవని చెప్పేసి. లాస్ట్ వీక్వి ఒక 2-3 ముల్లంగి కనిపించాయి. ఇంకా దాంట్లో గార్డెన్లో చూస్తే మెంతికూర, కొద్దిగా ఉల్లి పొరక కనిపించాయి. ఇంకా ఉల్లిగడ్డ కూడా నేను లాస్ట్ టైం మా ఆయన చిన్న చిన్నవి తెచ్చాడు అనేసి అవి కట్ చేయలేక గార్డెన్లో నాటాను. అవే ఉల్లి పొరకలాగా పెద్దగా అయిపోయింది. అలాగే మెంతులు వేస్తే అవి కూడా కొంచెం మెంతికూర వచ్చింది. ఇంకా అందులోనే ముల్లంగి ఫ్రై చేసి ఇంకా అన్నీ కలిపేసి 3 కలిపి ఆల్ మిక్స్ కర్రీ లాగా చేసేసాను. ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, కానీ టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అందులో ఇంకా నేను ఎక్స్ట్రా అయితే ఏం కలపలేదు. ఫస్ట్ ఒక ఆనియన్ వేసి ఇంకా కొంచెం అల్మెల్లిగడ్డ, పసుపు వేసిన తర్వాత ముల్లంగి వేసాను. ముల్లంగి కొద్దిగా మగ్గుతున్నప్పుడు సాల్ట్ వేసి మూత పెట్టుకొని కొద్దిగా మగ్గిన తర్వాత అందులో ఉల్లి పొరక ఇంకా మెంతికూర వేసి ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేసాను. ఇంకా అందులో లైట్గా వాటర్ యాడ్ చేశాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు. ఇంకా ఈ గార్డెన్లో నాకు ఆకుకూరలు అవన్నీ మొక్కలు పెంచడం అయితే నాకు చాలా వరకు ప్లస్ అవుతుంది. కాకపోతే ఆకుకూరలు ఏంటంటే ఎక్కువగా పెరగట్లేదు, అవి చిన్న చిన్నగా వచ్చి ఇంకా వాటర్ పోస్తుంటే పడిపోతున్నాయి. ఒక్కోసారి నాకు కుదరక పిల్లల్ని పోయమంటే ఇంకా మొత్తం చచ్చిపోతున్నాయి వాళ్ళు పోసేసరికి. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కొంచెం రెడీ అయ్యి బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను. ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది, హెల్త్ అంతా బాగుండట్లేదు అని చెప్పేసి జ్యూసెస్ తాగుదామని చెప్పి ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను. లాక్డౌన్లో చేసుకునేదాన్ని. బీట్రూట్ అందులో కొద్దిగా నిమ్మకాయ, అలాగే అల్లము, హనీ వేసి చేసుకునేదాన్ని. టేస్ట్ చాలా బాగుండేది. అప్పుడు బ్లడ్ పడడానికని చేశాను, కానీ ఇప్పుడు ఓన్లీ బీట్రూట్తో చేశాను. అంత టేస్ట్ లేదు. ఇంకా పిల్లలు అయితే తింటున్నారు. లక్కీ స్కూల్కి వెళ్ళలేదు. సోమవారం రోజు వ్లాగ్లో చెప్పాను కదా, పడ్డాడని చెప్పి. కాలు చాలా పెయిన్ ఉంది, పోలేదు, ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా పిల్లలు ఇద్దరు, ఒకరుంటే ఇంకొకరు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. మా వారు ఉన్నారు ఇంట్లోనే. పెద్దోడికి అసలు నడవడానికి రావట్లేదు. ఆటో బుక్ చేసుకొని వెళ్దామన్నా ఇంకా రాను, ఇంట్లోనే ఉంటా అన్నాడు. సరే అని ఉంచేసి వెళ్ళాను. ఇంకా రాగానే ఇంక ఈరోజు ఎలా అయినా ఈ బ్లౌజ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ముందు రోజు చూపించాను కదా, చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ డ్రెస్సెస్ అయితే బయట వేస్తాను. ఇంకా బయట వేసి బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బ్లౌజ్ అయితే 3 వరకు కంప్లీట్ అయిపోయింది, మ్యాక్సిమం 2:33. ఇంకా అనుకుంటున్నాను అసలు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనే ధ్యాస లేదు నాకు, స్కూల్కి వెళ్ళారు అన్నట్టే అనుకుంటున్నాను. మర్చిపోయాను పిల్లలు ఇంట్లోనే ఉన్న సంగతి. స్కూల్ టైం అవుతుంది, వాళ్ళు వచ్చేలోపు కంప్లీట్ చేయాలి. మళ్ళీ అటు ఇటు తిరగడము టైం అయిపోతుంది. వాళ్ళు 7కి అట్లా వస్తూ ఉన్నారు బ్లౌజ్ తీసుకోవడానికి. ఇంకా ఆలోపు అవుతుందో అవ్వదో, మళ్ళీ పిల్లలు వస్తే వాళ్ళతోనే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా పక్కన పార్లర్ అమ్మాయి మా ఫ్రెండ్ వచ్చి కూర్చుంటే తనతో కూడా మళ్ళీ పిల్లలు వస్తే అవ్వదు, వాళ్ళు వచ్చేలోపే ఇంకా ఫాల్ స్టిచ్చింగ్, హెమ్మింగ్ అన్నీ అవ్వాలి అని చెప్పేసి అంటున్నా అనమాట. ఇంకా అనుకుంటూ అలాగే ఫాల్ కూడా స్టిచ్ చేసేసాను. ఫాల్ కూడా ఇంకా ఫాల్కి హెమ్మింగ్ ఏం పెట్టుకోలేదు, 2 మిషన్ మీదే చేసేసాను. అటు ఇటు సైడ్ 2 కూడా మిషన్ మీదే జిగ్జాగ్ చేసేసాను. ఇంకా దీనికి ఫాల్ కూడా హెమ్మింగ్ పెట్టుకున్నా అంటే వర్క్ లేట్ అయ్యేది. ఇంకా పిల్లలు తీసుకురావాలి అని చెప్పి ఇంకా 10 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి టైం చూసుకుంటూనే ఉన్నాను. రోజులాగా రోజు 3:30 అయింది అంటే ఇంకా 5 మినిట్స్
అట్లా టైం చూసుకునేదాన్ని. ఇంకా అలాగే చూసుకుంటున్నాను అనమాట. ఆ రోజు కూడా అసలు కంప్లీట్గా మర్చిపోయాను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు అనేది. రమ్మన్నా నేను, ఇంకా కాలు బాగాలేదన్నా, ఇంట్లో ఉంటే మళ్ళీ ఏడుస్తే నేను మళ్ళీ రావాల్సి వస్తుంది, నేను రాలేను, రండిరా ఆటో బుక్ చేసుకొని వెళ్దాము అనేసి అన్నాను. కానీ అసలు రాలేదు. ఇంకా పిల్లలు, పెద్దోడు నేను రాను అనేసరికి ఇంకా చిన్నోడు కూడా నేను కూడా ఉంటా అన్న దగ్గర అన్నాడు. మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేక ఒక 4-5 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదా, ఇంకా నేను చూసుకుంటాలే ఉండని అనేసి అన్నాడు. సర్లే ఉండని, ఇంకా ఆయన దగ్గర కూడా ఉంటే తెలుస్తుంది, ఆయనకు కూడా పిల్లల్ని ఒకరోజు భరిస్తే అర్థమవుతుందిలే అని చెప్పేసి ఉంచేసి వెళ్ళిన. ఇంకా నేను 4 o'clock అయితే ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అదే టైంకి కాల్ చేసిండు ఇంకా సాయి. లక్కీ పడుకున్నాడంట. సాయి కాల్ చేసి నేను వస్తా మమ్మీ, నాకు నువ్వే కావాలి మమ్మీ, నువ్వే కావాలి అని కాల్ చేసిండు. సరే తీసుకొద్దామా అని చెప్పేసి బయలుదేరిన. కానీ ఇంకా నాకు ఆ రోజు ఇంకో పని కూడా ఉండే, ఆ పని 2 అయిపోతే తీసుకొద్దాం అనుకున్నా, కానీ ఇంకో పని అయితే క్యాన్సిల్ అయిపోయింది. అదేంటనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సాయికి ఒక్కని కోసం తీసుకురావడం కోసం మళ్ళీ ఏం వెళ్ళాలి, మళ్ళీ నైట్ తొందరగానే వెళ్ళాలి, మార్కెట్ ఉంది. ఇంకా ఒకవేళ ఏడుస్తే తీసుకురమ్మని చెప్పేసి చెప్పానమాట మా ఆయనకి. ఇంకా 4కి బాగా స్నాక్స్ ఏదో ఒకటి తినడం అలవాటు అయిపోయింది నాకు పిల్లలతో పాటు. ఇంకా అదే టైంకి మా ఫ్రెండ్ టీకి వెళ్ళి తను సమోసా, మిర్చి బజ్జీ ఇవన్నీ పట్టుకొని వచ్చింది. ఇంకా నేను కూడా మంచూరియా తీసుకొచ్చాను. తెలియదు నాకు, తను తెస్తుందని నాకు తెలియదు. నేను కూడా బయటికి వెళ్ళి అలా మంచూరియా పట్టుకొని వచ్చాను. ఇంకా ఇద్దరం తీసుకొచ్చేసాము. ఇంకా తింటూ ఉంటే కూడా అసలు తినాలనిపించలేదు, పిల్లలు లేరు కదా, ఇంకా ఏదోలాగా అనిపించింది నాకు, అంతా వెల్తీగా అనిపించింది. బాగా పిల్లలు ఉండి రోజు హంగామా ఉండేది, షాప్ అంతా గోల ఉండేది. కనీసం 4 వరకు సైలెంట్గా ఉన్నా, 4 నుంచి కాసేపు అయినా కానీ వాళ్ళ లొల్లి ఉండేది కదా, కొంచెం ఏదోలాగా అనిపించింది. తినేటప్పుడు కూడా వాళ్ళు లేకుండా ఎందుకో తినాలనిపించలేదు. ఇంకా అలాగే బాక్స్లో పెట్టేసుకొని ఇంకా నైట్ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి పట్టుకొచ్చేసాను. ఇంకా హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేశాను. హెమ్మింగ్ వర్క్ అనేది అసలు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు పెట్టుకోకూడదు, నాకు తెలిసి వేరే వాళ్ళకి ఇవ్వడమే చాలా బెస్ట్. ఎందుకంటే హెమ్మింగ్ చేసే టైంలో ఇంకొక బ్లౌజు మ్యాక్సిమం సగం వరకు అయినా స్టిచ్ చేయొచ్చు. అంటే ఫుల్ బ్లౌజ్ కుడతారా అంటే కుడతారు, ఇంకా బాగా ఎక్కువగా స్పీడ్గా ఉన్న వాళ్ళు ఒక బ్లౌజ్ కుడతారు ఆ టైంలో. ఇంకా కొంచెం నార్మల్గా కుట్టే వాళ్ళు అయితే ఒక సగం బ్లౌజ్ కుట్టొచ్చు ఆ గ్యాప్లో. నేను ఏంటంటే ఎక్కువ స్టిచ్ చేయను కదా, ఫర్ డే 1 or 2 అంతే స్టిచ్ చేస్తాను. 2 వరకు కూడా వెళ్ళను, చాలా వరకు 1 స్టిచ్ చేస్తాను. మధ్యలో చాలా కస్టమర్స్ అయితే వస్తుంటారు కదా, ఊరికే లేస్తూ అట్లా కుడతాను. ఇంకొకటి కుట్టి ఇంకా దాన్నే హెమ్మింగ్ అది కంప్లీట్ చేసేసుకుంటాను నైట్ వరకు ఖాళీగా కూర్చున్నప్పుడు. ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసి. ఛానల్ కోసం వీడియో తీసాను, ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. ఇంకా కస్టమర్ వచ్చే వరకు వెయిట్ చేసి కస్టమర్కి ఇచ్చి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాను. మార్కెట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. పిల్లలు ఆ డే అంతా లేను కదా, ఇంకా నన్ను చూడంగానే అసలు ఆగకుండా వచ్చి గట్టిగా పట్టేసుకున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.